అలాగే వేదికపై ఉన్న పెద్దలు డిసిసి నరేష్ అన్న గారికి, అలాగే కనిసినన్న గారికి, మిగతా మా గౌరవ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు మా మున్సిపల్ కౌన్సిల్ ఎజెండాలో ఏర్పరచుకున్న కోఆప్షన్ ఎలక్షన్ది వాయిదా వేయడం జరిగింది. అలాగే దాని రీజన్ ఏమంటే, ముఖ్యంగా మా పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అలాగే మా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి, అలాగే వాళ్ళకు డబ్బు ఆశ చూపి ఎరవేసి వాళ్ళని భయపెట్టి, అదే మాత్రం కాకుండా కౌన్సిల్లో సానుకూలంగా జరిగే ఎలక్షన్గా లేకుండే కాబట్టి, అంటే సభ ఒక మంచి వాతావరణంలో కాకుండా గందరగోళంగా ఉండే కాబట్టి ఆ సభ ముఖ్యతగా భావించిన నేను సానుకూలంగా జరిగే ఎలక్షన్లు ఇలా జరగడం అది అసాధారణం కాబట్టి దాని విషయంగా మేము ఈరోజు వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని తప్పకుండా మేము భావించి ఎక్కడైతే అక్కడ జరిగిన గొడవ చూసుకొని మళ్ళీ వాయిదా వేసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలు గమనించగలరు దయచేసి. ఇండిపెండెంట్గా సభ్యులు పెట్టిన వాళ్ళకి ఎలక్షన్ అయిపోయింది, సభ్యులు కూడా అనౌన్స్ చేసి నోటీస్ కూడా పెట్టేసినారు. ఎలక్షన్ అయిపోయింది. చట్టంలో ఒకసారి చైర్పర్సన్ వాయిదా అంటే సిడిఎంఏ కాదు, కలెక్టర్ కాదు కూడా దాన్ని ప్రొసీడ్ చేసే పవర్స్ లేదు. ఇప్పుడు గౌరవ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ 15 days అందుబాటులో లేకుండా ఏదైనా ఫ్లడ్స్ కానీ అత్యవసర సమావేశం ఉంటే గౌరవ సభ్యుల్ని సీనియర్ సభ్యుని కూర్చోబెట్టి ప్రొసీడ్ చేయొచ్చు. కానీ ఒక చైర్పర్సన్ వాయిదా వేసిన తర్వాత చేసే పవర్ ఎవరికి లేదు. అక్కడ మెన్షన్ చేసినాం కదన్న, వాయిదాన్ని నేను ఆల్రెడీ అక్కడ మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత లేదు, అధికారి కూడా ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక చైర్మన్ చైర్లో ఒక కౌన్సిలర్ని తీసుకొచ్చి, అంటే వాళ్లకు సంబంధించిన ఒక కౌన్సిలర్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకొని అధికారులు లేని పక్షంలో వాళ్ళు ఎలక్షన్స్ చేసుకున్నారు. ఇది మీరు మీడియా మిత్రులకు దయచేసి మీరు గమనించగలరు అన్న. ఎందుకంటే యాక్ట్ ప్రకారము మీకు తెలిసినంతగా మాకు తెలియకపోవచ్చు, కానీ నేనంటే ఒక చైర్పర్సన్గా నా చైర్లో ఒక కౌన్సిలర్ సభ్యుల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఎలక్షన్స్ చేసుకున్నారు. దీన్ని మీరు వాళ్ళని ప్రశ్నించాలి తప్పకుండా. ఎందుకంటే చైర్మన్ లేకుండా ఎలక్షన్ చేసుకోవడం అనేది ఎప్పుడు అది అత్యవసర సమావేశంలో మాత్రమే, అది ఎమర్జెన్సీ కింద వస్తుంది. అది వితౌట్ మై పర్మిషన్, అది కూడా నేను పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చేసుకునే హక్కు ఉంటుంది. అది కూడా వితౌట్ మై పర్మిషన్ వాళ్ళు కేవలం ఒక కౌన్సిలర్ సభ్యురాలని కూర్చోబెట్టుకుని, అది కూడా వాళ్ళ సభ్యుల్ని కూర్చోబెట్టుకొని కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి మరి గౌరవ సభ్యులు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, సీనియర్, అలాగే సీనియర్ అయినటువంటి ఎంపీ గారు కూడా ఉన్నారు. మరి మీరు వాళ్ళని ప్రశ్నించాలన్న తప్పకుండా. ఎందుకంటే ఒక చైర్ని అవమానపరిచినట్టే కదా. నేను చైర్మన్గా ఉండి కూడా అక్కడ లాభం లేకుండా నీ కదా అన్న. ఇప్పుడు నేను రద్దు అని ఒకసారి చెప్పినప్పుడు వాయిదా వేసినాం, అక్కడ మేమేం దాన్ని చేయలేదు కదా. వాయిదాన్ని శాంతియుతంగా జరగాలన్నట్టు వాయిదా వేసి వచ్చినాం. నేను ఒక్కసారి వాయిదా అన్న తర్వాత కమిషనర్ గారు లేకుండా, ఆఫీసర్స్ లేకుండా, కేవలం ఒక పార్టీ కోసమే ఒక కౌన్సిల్ అనేది ఏర్పడదు కదన్న. మీరు కూడా ప్రశ్నించాలి. ఒక కౌన్సిల్ అనేది అన్ని పార్టీలకు అతీతంగా ఏర్పరిచిన ఒక సభ. ఆ సభలో కేవలం ఒక బీజేపీ పార్టీ మాత్రమే పెట్టుకొని సభ నిర్వర్తిస్తే ఇంకా మేమెందుకన్నా మరి. గౌరవ మీడియా మిత్రులు ఒకసారి గమనించాలా, చైర్పర్సన్ వాయిదా వేసిన దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఆయన పరిధిలో ఉన్న డిఎంఏకు కాంటాక్ట్ చేసుకొని, ఆయన అంటే మీరు మీడియా మిత్రులు అక్కడ లేకుండే, అక్కడ వీడియోగ్రాఫర్ ఉన్నాడు, కమిషనర్ గారే గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు ఇక్కడ సాధారణ పరిస్థితులు లేవని అత్యవసరంగా వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఇట్టి సమావేశాన్ని వాయిదా వేస్తూ ఉన్నట్టు ప్రకటించేసి, మీకు అది రాలేదు, ప్రకటించిండు అన్న, మీకు రాలేదు. ఎందుకంటే కమిషనర్ గారు కూడా ప్రకటించారు, మీడియా అలౌడ్ లేకుండే కాబట్టి మళ్ళీ వాళ్ళ ఆఫీసర్లను తెలిపోయినాక వాళ్ళ వాళ్ళు నడుపుకుంటున్నారు. మాక్ కౌన్సిల్ నడుపుకున్నారేమో, మాక్ కౌన్సిల్. సో చైర్మన్ డిస్క్రిషనరీ పవర్స్ మీటింగ్ని క్యాన్సిల్ చేయడం అంటే వాయిదా వేయడం కానీ. సో షీఈ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఎలక్టెడ్ 4 సంవత్సరాల వరకు ఆవిడ చైర్మన్ ఉంటుంది. మీడియా మిత్రులందరికీ
నమస్కారం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు నా ప్రియ సోదరుడు మిత్రుడు నరేష్ యాదవ్ గారు, మున్సిపల్ చైర్మన్ మా చెల్లెమ్మ బండారి అనుష సతీష్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ మా సోదరుడు బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ అయినేని సంతోష్రావు గారు, డిసిసిబి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, మిగతా కౌన్సిలర్ సభ్యులు పెద్దలు, మా టౌన్ ప్రెసిడెంట్ కిజర్ పాషా గారు, మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా సీనియర్ కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మొదటగా వచ్చే జూన్ 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగజ్ నగర్ ఎక్స్ రోడ్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ 2వ విడత ఇండ్లని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజలకి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అక్కలు, చెల్లెలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మీ అండతో, మీ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే జొన్నల విషయంలో జొన్నల్ని లేదా ధాన్యాన్ని ప్రతి చివరి గింజ వరకు కూడా కొంటాం. ఎవ్వరు కూడా ధైర్యపడద్దు. ఈసారి దేవుడి దయతో ఇది శుభసూచకమే. దేవుడి దయతో బ్రహ్మాండంగా దిగుబడి వచ్చింది. పత్తి పంట రైతుల్ని దెబ్బతీసిన కాలంలో జొన్న పంట చేతికి వచ్చి ఒక్కొక్కళ్ళకి 800 క్వింటాలు 700 క్వింటాల జొన్నలు వండినాయి. ఆదిలాబాద్ ప్రజలకి, రైతులకి శుభాకాంక్షలు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని తప్పకుండా ట్రాన్స్పోర్టేషన్ సమస్యలు